ఆషామాషీ సమావేశం కాదు, ఏకంగా ప్రధాని మోదీతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్. అక్కడ జరిగిన అంతర్గత అంశాలు, చర్చలు, ఆలోచనలు లేకుండా లీకులు చేస్తున్నారా? బీజేపీలో నేతల మధ్య విభేదాలే ఇప్పటి వరకు మైనస్ అనుకుంటున్నటువంటి అధిష్టానానికి తాజాగా లీకు వీరులతో కొత్త తలనొప్పి మొదలైందట. టీబీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి క్లాస్ ఇప్పుడు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. గోప్యంగా ఉండాల్సిన సమావేశ వివరాలు బయటకెలా వచ్చాయి? ఈ లీకుల వెనక ఎవరున్నారు? లీక్ చేశారా, చేయించారా? లీకులు చేస్తే మార్కులు పడతాయనుకుని ఏపీ బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు కనిపించారని, కానీ హైకమాండ్ దృష్టిలో మాత్రం లీకుల వీరులుగా మిగిలిపోయారన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ లీకులేంటి? లీకులు చేసిన ఇంటి దొంగలు ఎవరు? దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు? లీకు వీరులపై యాక్షన్ ఉంటుందా? అసలు బీజేపీలో కట్టప్పలెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది? నాయకుల మధ్య సఖ్యత లేదా? వర్గపోరు సాగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీతో ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పనితీరుపై ప్రధాని పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారంటూ సమావేశ వివరాల గోప్యతను దాటి మీడియాలోకి లీక్ అవడంపై పార్టీ అగ్రనాయకత్వం అగ్గి మీద గుగ్గిలమైంది. సమావేశంలో మోదీ ప్రధానంగా 2 అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒకటి, తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందని అంశం. 2, కేంద్ర పథకాలను, పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించడం. క్షేత్రస్థాయిలో చురుకుగా లేరంటూ ఎంపీలపై ప్రధాని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతర్గత సమావేశం వివరాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. ఎవరో కావాలనే లీక్ చేశారని, లీక్ వీరులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ అసహనం వెనుక కారణం పార్టీలోని అంతర్గత వర్గపోరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను దెబ్బతీయడం. ఈ వివరాలను లీక్ చేశారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రధాని హెచ్చరికలు, కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక తెలంగాణ బీజేపీలో నడుస్తోన్న పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లీకులు చేసింది ఎవరు అనే దానిపై పార్టీ అంతర్గత విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. గోప్యంగా ఉండాల్సిన అంశాలు బయటకు రావడం తెలంగాణ బీజేపీలో భవిష్యత్తు అంతర్యుద్ధానికి సంకేతంగా మారింది. ఇక బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ మందలించారనే వార్తలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని అన్నారు. ఎంపీలు సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని మాత్రమే ప్రధాని మోదీ సలహా ఇచ్చానన్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. మోదీతో సమావేశంలో జరిగింది ఒకటైతే బయట పూర్తిగా భిన్నమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాదికి చెందిన నాయకులు 2 సార్లు బీజేపీ ఉపాధ్యక్ష పదవి చేపట్టారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో మాత్రమే ఒక కార్యకర్త క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదగగలరని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టు పార్టీని మరింత బలోపేతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వేదికగా ఎంపీలతో మోదీ ఇటీవల నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో తెలంగాణతో పాటు ఏపీ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన అంశాలను ఓ ఎంపీ లీక్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేతలు చీ అంతర్గత విషయాలు బయట పెట్టలేదని అంటున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వివరాలు లీక్ చేసింది ఏపీలోని ఒక ఎంపీ అని పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ ఎంపీలను అసదుద్దీన్ రాజకీయంతో పోల్చి మోదీ క్లాస్ తీసుకున్నారా లేదా అన్నది అటుంచితే, ఎంపీలకు ప్రధాని మోదీ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు ఆ పార్టీలో రచ్చరేపుతోంది. అంతర్గతంగా గోప్యంగా ఉండాల్సిన సమావేశ అంశాలు బయటకు ఎలా వచ్చాయి? ఎవరు లీకులు చేశారు? ఈ లీకుల వెనుక ఎవరున్నారు? బీజేపీలో లీకుల పంచాయతీ ఏంటి? ఎక్కడ ఏం జరిగినా మూలాలు హైదరాబాద్లో బయటపడతాయన్నట్టుగా ఆ పార్టీలో ఎక్కడేం జరిగినా ఇక్కడ మంటలు పుట్టడం వెనుక కారణాలేంటి? మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై లీకుల రాయుళ్లెవరు?
దీని వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ లేనంత ఆగ్రహంతో అంతర్యాక్ట్ ఎందుకు అయ్యారు? లీకు వీరులు ఎవరో తెలిస్తే వారిపై యాక్షన్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే మోదీతో సమావేశం గురించి లీక్ ఇచ్చింది ఎవరు? కిషన్ రెడ్డి ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తెలంగాణ కాషాయ పార్టీలో కాకరేపిన మోదీ ఎంపీలతో సమావేశం, ఆ సమావేశంలో జరిగిన అంశాలను లీకు చేసిన వారిపై వేటు పడుతుందా? మోదీ అసంతృప్తిపై రాష్ట్ర పార్టీ ఎలా స్పందిస్తుంది? అయితే బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్ సరిపోలేదా? మోదీ అసంతృప్తి ఎంపీలకు మింగుడు పడలేదా? కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక అధిష్టాన పెద్దలు ఉన్నారా? లీకు వీరులకు అధిష్టానం గుర్తిస్తుందా? లీకు వీరులపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లీకు వీరులపై వేటు పడుతుందా? లీకు వీరులపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది అన్నది సస్పెన్స్గా మారింది.